దేశంలో జమిలీ ఎన్నికలపై మరో అడుగు పడింది. వీటికి సంబంధించిన 2 బిల్లులను నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది. ఈ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాలలోనే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వానికి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే బిల్లునే ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేసింది. ఇందుకోసం 2 రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టాలని సూచించింది. అయితే స్థానిక ఎన్నికల విషయాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టిన కేంద్రం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలపై తీసుకువచ్చిన బిల్లులకు ఆమోదం తెలిపింది. దీనికి 50% రాష్ట్రాలు ఆమోదం తెలపవలసిన అవసరం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్థానిక ఎన్నికలను వాటితో కలిపి నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణతో పాటు 50% రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.